హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా విలేజ్లో మా పాతిల్లు నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. అప్పట్లో ఇల్లు ఇలా ఉంటుండేనా చూడండి. ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇక్కడ వచ్చి మా కాక వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇగో ఇక్కడ వచ్చేసి ఇగో వీటిని స్తంభాలని అంటారు. అప్పట్లో ఇలా ఉండేటి స్తంభాలు. ఇంకా ఇది వచ్చి గచ్చు, అంటే స్నానం చేసుకోవడం, ఇంకా వాష్ అదే గిన్నెలు తోముకోవడము ఇదంతా. ఇంక ఇక్కడ ఇలా ఏదన్నా సామాన్ పెట్టుకోవడము ఇలాంటివి పెట్టుకుంటారు. ఇంకో అప్పట్లో వాటర్ పోసుకోవడానికి మన డ్రమ్ములలో పోసుకుంటాం కదా, అప్పుడు మాత్రం ఇట్లా హౌస్లలో పోసుకునేవాళ్ళు. ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ లాక్ ఉంది. ఇది మా తోటి కోడలు వాళ్ళ ఇల్లు. తను ఇప్పుడు ఇక్కడ లేదు. ఇంకా సబ్బులు కానీ సర్ఫులు కానీ ఇక్కడ ఇలా పెట్టుకుంటారు. ఇంకా నేను పైకి చూపిస్తాను చూడండి. మొత్తం ఇగో ఇలా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇదంతా పెంకలీలు అనమాట. ఇది ఓల్డ్ ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు అయితే పెద్దమ్మ ఈ ఇల్లు? ఒక 60 సంవత్సరాల ఎంత అంజాదా. ఇది 17 years ఓల్డ్ ఇల్లు అంట ఫ్రెండ్స్. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. అదే మనం ఇప్పుడు ఎన్ని లక్షలు పోసి కట్టుకున్నా కానీ ఇల్లు అసలు స్ట్రాంగ్ ఉంటుందా చెప్పండి. చూడండి ఎంత అసలు ఇందులో ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి విలేజ్లో. ఇక్కడ కూడా లాక్ ఉంది. వీళ్ళు కూడా బయటికి వెళ్ళినట్టు. ఒకసారి చూద్దాం మనము. ఇంకా చీకటి ఉంది చూడండి. వీళ్ళు కూడా ఇంకా వేరే హౌస్ కట్టుకొని వెళ్ళిపోయారు. ఇగో ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం. ఇగో ఇక్కడ ఏదన్నా సోప్స్ కానీ ఇంకేమన్నా పెట్టుకొని వీటిని దువ్వులు అని అంటారు. వీటిని ఏమంటారు పెద్దమ్మ? ఇది దూలాలు అంటారు ఇక్కడ మా తెలంగాణలో. ఇవేమో స్తంభాలు అంటారు. ఇక్కడ ఇదేమో సిల్కోయ అంటే ఇవి మనం యాంగ్లర్స్ అంటాం కదా. ఇదిగో వీటికి సంచులు కానీ ఏదన్నా కూరగాయలు తెచ్చుకున్న వస్తువు అలాంటివి దీనికి తగిలేస్తారు అనమాట. ఇంకా ఈ హౌస్లలో ఇలా వాటర్ పోసుకుంటారు ఇట్లా. అప్పుడు ఇలా కట్టించుకునే వాళ్ళు అప్పట్లో. ఇంకా ఇల్లు మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా మా పెద్దమ్మ వాళ్ళు మాట్లాడుతారు సేమ్. ఇక్కడ నుంచి చూడండి మొత్తం మీకు కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఓల్డ్ ఇల్లు. కానీ ఇందులోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, బాగుంటుంది. మన సిటీలో కంటే ఇవన్నీ బాగుంటుంది. నాకైతే ఇక్కడ పల్లెటూరు ఉండడమే అప్పుడు ఒకప్పుడు ఇక్కడ రావాలంటే ఏదో బాధ అనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంత నచ్చుతుంది ఈ ఓల్డ్ ఏజ్ ఇల్లులు. అంటే ఏదో తీసి పడేస్తాం, కానీ ఇక్కడనే ఇప్పుడు సంతోషం, హ్యాపీనెస్ అంత ఇక్కడనే దొరుకుతుంది. సిటీలో పొల్యూషను ఇంకా ఇది ఏం లేదు. ఇక్కడ వచ్చి మా పెద్దమ్మ ఇంకా మా చిన్నమ్మ వీళ్ళిద్దరు మా మామయ్య వాళ్ళ చెల్లి అక్క అనమాట. ఇంకా ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుందని ఇక్కడికి వచ్చాం మేము. ఇక మా ఓల్డ్ ఇల్లు ఎలా ఉందని చెప్పి చూపిస్తున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.